10వ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థ ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చురకలంటించారు. ఈ మేరకు 4 పాయింట్లతో కూడిన సందేశాన్ని జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. చంద్రబాబు గారు, మీరు మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ 10th పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు మిగతా వ్యవస్థలను ఇంకెంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతోంది. సుమారు 6.14 లక్షల మంది రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది పారదర్శకంగా ఫలితాలను వెల్లడించాల్సిన మీరు ఘోరంగా విఫలమై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురి చేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితిని తీసుకొచ్చారు. మీరు చేసిన తప్పుల కారణంగా IIIT, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్ర అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబు గారు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షా నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినా సరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా? మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలు వచ్చిరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు నేడు, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, CBSE నుంచి IB వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసెస్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన, ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మఒడిని రద్దు చేశారు. ఇప్పుడు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు. చంద్రబాబు గారు, మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంత వరకు 10th మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్ తో మొదలు అందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని జగన్ తన పోస్టు ద్వారా తెలిపారు.